Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. కడుపులో గడ్డలు ఏమన్నా ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా, ఎంత సైజ్ గడ్డలు ఉంటే ప్రెగ్నెన్సీ రాదు, ఎప్పుడు ఈ పేషెంట్కి సర్జరీ అడ్వైస్ చేయాలి, ఎప్పుడు మెడికల్గా ట్రీట్మెంట్ చేయాలి, ఇవి పేషెంట్స్ జనరల్లీ అడిగే క్వశ్చన్స్ అనమాట. జనరల్గా పిల్లలు లేకుండా హాస్పిటల్కి ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చిన వాళ్ళలో ఇన్ అండ్ అరౌండ్ 10 to 20% ఆఫ్ పేషెంట్స్లో ఫైబ్రాయిడ్ అనేది మనం డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఫైబ్రాయిడ్స్లో కూడా దేని గురించి మనం తొందరగా రియాక్ట్ అవ్వాలి, ఏ ఫైబ్రాయిడ్స్కి ట్రీట్మెంట్ అనేది చిన్న పద్ధతిలో అయిపోతుంది అని కూడా ఇంపార్టెంట్ విషయం అనమాట తెలుసుకోవాల్సింది. అన్ని ఫైబ్రాయిడ్స్కి ఆపరేషన్ చేసి తీయించుకోవాల్సిన అవసరం లేదు, అలాగే అన్ని ఫైబ్రాయిడ్స్కి మెడికల్ మేనేజ్మెంట్ కూడా అవసరం లేదనమాట. ఓన్లీ సర్టెన్ కండిషన్స్, ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉన్న పేషెంట్స్కి, లేకపోతే గర్భసంచి లోపల ఫైబ్రాయిడ్ ఉంది ఆ పేషెంట్స్కి, ఫైబ్రాయిడ్ మూలంగా విపరీతమైన పెయిన్ వస్తుంది, హెవీ బ్లీడింగ్ అవుతుంది, ఇట్లాంటి పేషెంట్స్కి ఏంటి అంటే ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్ అనేది రిక్వైర్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఫైబ్రాయిడ్ కూడా ఒక రకంగా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం అనేది అవుతుంది. చూడటానికి అన్ని రిపోర్ట్స్ నార్మల్గానే ఉండి గర్భసంచిలో అనేది చిన్న ఫైబ్రాయిడ్ అనేది అరౌండ్ 5 to 6 centimeters ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం అనేది జరుగుతుంది. కారణం ఏంటి అంటే జనరలీ ఫైబ్రాయిడ్స్ కొన్నిసార్లు వీరకణాలు ప్లేస్మెంట్ని బట్టి, అంటే అది ఉన్న పొజిషన్ని బట్టి వీరకణాలని లోపలికి రాకుండా హిండర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఫైబ్రాయిడ్ పొజిషన్ని బట్టి అండాశయంలోంచి అండకణం విడుదలైపోయిన తర్వాత గర్భసంచి లోపలికి ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా చూసే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అలాగే ఫైబ్రాయిడ్ మనము వీరకణాన్ని అండకణాన్ని దగ్గరకు చేర్చినా సరే పిండం అనేది ఏర్పడిన తర్వాత ఈ ఫైబ్రాయిడ్ మూలంగా గర్భసంచిలో పిండం అతుక్కోకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి ఏంటి అంటే మనకి తెలియకుండా ప్రాబ్లమ్స్ ఫైబ్రాయిడ్ మూలంగా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ ఫైబ్రాయిడ్లో దేనికి కంపల్సరీ ట్రీట్మెంట్ కావాలి అంటే ఏదైనా ఫైబ్రాయిడ్ ఎక్కువ పెద్ద సైజు ఉన్న ఫైబ్రాయిడ్కి అయితే కంపల్సరీ ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్స్ ద్వారా తీయించుకోవడం అనేది ఇంపార్టెంట్ మనం ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు. లేదు అంటే గర్భసంచి లోపల ఉన్న ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచి పొరని ఏదైతే బేబీ అనేది అతుక్కుంటుందో ఆ పొరని దాన్ని సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ అంటారు. అలాంటి ఫైబ్రాయిడ్ ఉన్నా సరే బేబీ అనేది అతుక్కోకుండా ఉండటం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ప్రతి ఫైబ్రాయిడ్ని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ప్రెగ్నెన్సీస్ హిండర్ చేస్తున్న ఫైబ్రాయిడ్ మాత్రం తీసేయకుండా ట్రీట్మెంట్కి ప్లాన్ చేసుకోవడం ద్వారా పేషెంట్కి డిసడ్వాంటేజ్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్, పెద్ద సైజు ఉన్న ఫైబ్రాయిడ్ కానీ లేకపోతే పాలిప్లో ఉన్న ఫైబ్రాయిడ్ కానీ సర్జికల్ ప్రొసీజర్లో కానీ మెడికల్ ప్రొసీజర్లో కానీ కంపల్సరీ కంట్రోల్ చేసిన తర్వాత మాత్రమే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వర్స్.